బీజేపీ నాయకురాలు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీజేపీ కార్పెట్ బాంబింగ్ వ్యూహంతో వస్తుంది అని తెలియజేసింది. కాదు, మా బీజేపీ ఎట్లాంటి వ్యూహంతో వస్తుంది అని అంటే కార్పెట్ బాంబింగ్ వ్యూహంతో వస్తుంది. కార్పెట్ బాంబింగ్ వ్యూహం అంటే ఏందో కూడా మీకు అర్థం కాదు. ఇక అంత తెలివి మీకు ఉంటదని చెప్పి నేనైతే అనుకుంటలేను. అయితే ఈ కార్పెట్ బాంబింగ్ వ్యూహం అనేది రాజకీయాలలో మరియు యుద్ధాలలో వాడతారు. వాస్తవంగా కార్పెట్ బాంబింగ్ వ్యూహం అనేది యుద్ధ సమయంలో ఒకేసారి అనేక వందలాది వేలాది బాంబులను జారవిడ్చడం, అనేక విధాలుగా దాడి చేయడం, శత్రువుకి ఊహించినటువంటి దాడి చేయడాన్ని కార్పెట్ బాంబింగ్ విధానం అని యుద్ధంలో అంటారు. అలాగే రాజకీయాలలో కూడా కార్పెట్ బాంబింగ్ విధానం అంటే ఒకేసారి ఒకే ప్రాంతంలో అనేక మంది ఓటర్లకు ఒకేసారి ప్రచార మాధ్యమాల ద్వారా, సభల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అనేక స్ట్రీమ్ లైన్ మీడియాల ద్వారా అనేక తాము చెప్పదలుచుకుంది ప్రజలను చెప్పడాన్ని కార్పెట్ బాంబింగ్ వ్యూహం అంటారు. అయితే వాస్తవానికి ఈ కార్పెట్ బాంబింగ్ వ్యూహం అనేది అటు యుద్ధంలో సరైనది కాదు, ఇది రాజకీయాలలో కూడా సరైనది కాదు. దీనివల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే ఇలాంటి వ్యూహం అనుసరించడం వల్ల అది ప్రజలకు కొంత చెడుని చేస్తుంది తప్ప మంచినైతే చేయదు. కాబట్టి బీజేపీ నాయకులు ఇప్పటికైనా తమ వ్యూహాన్ని ఏదో కార్పొరేట్ వ్యూహం అని గొప్పగా చెప్పుకోవడం తప్ప దాంట్లో పసలేని వ్యూహం అది. దయచేసి ఇప్పటికీ మీరు ఇది నాకు తెలిసి 12వ సంవత్సరం మీరు వరుసగా దేశాన్ని పాలిస్తున్నారు. ఇప్పటి వరకు మీరు జూబ్లీహిల్స్కి ఎన్ని నిధులు ఇచ్చారు, ఎన్ని వేల కోట్లు అభివృద్ధి పనులు తీసుకొచ్చారు, అక్కడ స్థానిక ఎంపీ ప్రస్తుత మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఎన్ని నిధులు జూబ్లీహిల్స్ ప్రాంతానికి కేటాయించారు, అక్కడ ప్రజల బాగోగులను ఎలా చూసుకున్నారు అనేది ప్రజలకు వివరిస్తే చాలు. దయచేసి ప్రజల మీద బాంబులు గింబులు వేయకండి. అది చాలా అనర్థానికి దారితీస్తుంది, బీజేపీ పతనానికి కూడా దారితీస్తుంది.